అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని. చూడండి, ఈరోజు ట్రేడింగ్ వచ్చి చాలామంది అంటే ఈరోజొచ్చి జనరల్‌గా నెక్స్టు యూట్యూబ్‌లో ఈరోజు ఇదే రాబోతుంది. ఈరోజు ఒక టఫ్ ట్రేడింగ్ డేస్ అని థంబ్‌నెయిల్స్ వస్తది. బట్ ఈ టఫ్ ట్రేడింగ్ డేలో కూడా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేసాం అని చాలా క్లియర్‌గా చూడండి. చాలా ఉత్కంఠంగా ఉంటుంది. అసలు మనం ఎలా డైరెక్షన్ మార్చాము, ఏ డైరెక్షన్‌లో వెళ్ళాము మార్నింగ్ నుంచి అని చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తాను. ఇది వచ్చి మీ అందరికీ తెలుసు. ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఇది ఆప్షన్ ప్రోడక్ట్ కోసం లాంచ్ చేసింది ఇది. ఎందుకంటే మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు కదా! వాళ్ళ కోసమే పర్టిక్యులర్‌గా. బట్ ఫ్యూచర్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్. దీని రిపోర్ట్ కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దాదాపు ఒక 5 మంత్స్‌కి ఇప్పుడు ఒక 5000 పాయింట్స్ దాకా ప్రాఫిట్ జనరేట్ అయింది. ప్రీవియస్‌గా మన నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వీడియోలో కూడా రికార్డ్ స్క్రీన్ షాట్ అనేది ఉంటది. అది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈరోజు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను మార్నింగు ఇది 1 మినిట్ చార్టు. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది మార్కెట్. మార్నింగ్ ఓపెన్ ఇది నిఫ్టీ స్పాట్ ఇది 24,517. మనం ఎగ్జాక్ట్‌గా ఈరోజు మార్నింగ్ వచ్చి సెల్లింగ్ ఇచ్చాము 9 గంటల 17 నిమిషాలకి. 9 గంటల 17 నిమిషాలకి మనం సెల్లింగ్ ఇచ్చున్నాము. ఎగ్జాక్ట్‌గా ఏం వాల్యూ సెల్లింగ్ ఇచ్చాము చూద్దాము. సెల్లింగ్ వచ్చి 24,459 సెల్లింగ్ 24,459 సెల్లింగ్ ఇచ్చాము. ఇది చూడండి. ఇరవై 24,459 ఇది సెల్లింగు ఇచ్చిన తర్వాత మార్కెట్ ఏం జరిగింది చూడండి. 24,450లో మనము సెల్లింగ్ ఇచ్చాము. ఎగ్జాక్ట్‌గా మార్కెట్ సెల్ అయింది. ఎన్ని గంటలకి? 9:20 నిమిషాలకి సెల్ అయిపోయింది. సెల్ అయిన తర్వాత మన టార్గెట్ ఏమి ఇచ్చాము? 24,065 మన టార్గెట్ ఇచ్చాము. చూడండి, 24,065 టార్గెట్ వచ్చిందని చూద్దాము. 24,065 చూడండి. మార్కెట్ ఏమి జరిగింది ఈరోజు అంటే, మార్కెట్లో ఒక డైరెక్షన్ అనేది తెలియకుంటే ఏమేం ప్రమాదాలు జరుగుద్ది అనేది ఇది ఒక నిర్వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కొన్ని లక్షలు కాదండి, కోట్లు పోగొట్టుకుంటారు మార్కెట్ డైరెక్షన్ తెలియకపోతే. చూడండి, ఎగ్జాక్ట్‌గా మార్కెట్ 24,180 అంటే దాదాపు ఆల్మోస్ట్ 300 పాయింట్లు, 280 పాయింట్లు మనకి ప్రాఫిట్ ఈరోజు 9:15 నుంచి మార్కెట్ దిగింది మన అక్యుములేషన్‌కి. మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు బుక్ ప్రాఫిట్ చేసి ఉంటారు. అది నేను చెప్పను. టార్గెట్ రాలేదు. దట్ ఈస్ ద పాయింట్. అంతే. తర్వాత మార్కెట్ ఏం జరిగింది చూడండి. తర్వాత మళ్ళీ మార్కెట్ టర్న్ అవుతూ ఉంది. టర్న్ అవుతానే ఉంది. ఎస్, టర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ మనము మార్కెట్ డైరెక్షన్ వచ్చి మళ్ళీ మనం స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాము. మనం ఏం చేసుకున్నామంటే మళ్ళీ ఎగ్జాక్ట్‌గా మనము 1 గంటకి మళ్ళీ మనము 1 గంటకి ఒక
మెసేజ్ ఇచ్చాము. 24,660లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాము. చూడండి, డౌన్లో ఒక 280 పాయింట్లు వచ్చింది. డౌన్లో మనకి 280 పాయింట్లు వచ్చింది. ఫస్ట్ ఇది యాక్టివ్ అయిందని చూద్దాము. మనం 1 గంటకి ఇచ్చాము, కరెక్ట్గా 1 గంటకి యాక్టివ్ అయిపోయింది. చూద్దాం ఇది. చూడండి, ఎగ్జాక్ట్గా 1 గంటకి మనము ఇచ్చాము. అది కూడా స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెట్టున్నాము. చూడండి, ఎగ్జాక్ట్గా 1 o'clock బై అయింది. 24,660. మన టార్గెట్ వచ్చి ఇక్కడ 25,070 మన టార్గెట్. చూద్దాము, 25,070. చూడండి, 25,070 మన టార్గెట్. 5,070. మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. మార్కెట్ 3 అయిపోయింది, 3:30 వచ్చేస్తుంది. చూడండి, 245 ఎంత అయ్యింది? 788. అంటే ఒక 120 పాయింట్ల దాకా పెరిగింది. చూద్దాము క్లోజింగ్కి ఏమైంది అని చెప్పి. క్లోజింగ్కి చూడండి, 788.95 క్లోజింగ్కి. చూద్దాం ఇంకా క్లోజింగ్ ఏం జరిగిందని చెప్పి. చూడండి, ఎగ్జాక్ట్గా ఈరోజు 24,792.30. అంటే ఒక 130 పాయింట్లు మనం ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాము. డౌన్లో 280 పాయింట్లు మనకి ప్రాఫిట్ జనరేట్ అయింది. మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు 50% అయినా ఒక పాయింట్లో బుక్ చేసి ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ నేను చెప్పడానికి వచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చూడండి, మనము మార్కెట్లో చాలామంది కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారండి. వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసాం. అంటే ఒక డైరెక్షన్ తెలుసుకోండి. చూడండి, ఇక్కడ మనకు లాస్ వస్తే 200 పాయింట్లు లాస్ వస్తుందండి. ప్రాఫిట్ వచ్చినప్పుడు 400 పాయింట్లు, 500 పాయింట్లు ప్రాఫిట్. అలా ప్రాఫిట్ వచ్చే ఈరోజు ఆ లాసు ప్రాఫిట్ పోనే 5,000 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది 5 monthsకి. ఇది మామూలు విషయం కాదు కదా. మీరు ఆలోచించండి. అంటే ఈ డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డైరెక్షన్ తెలియకపోతే మార్కెట్లో అసలు మైండ్ ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇది నేను రెగ్యులర్గా నా పర్సనల్గా చేసుకుంటాను. పర్టికులర్గా నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసిన దానివల్ల వాళ్ళ కోసమే మనం ఇప్పుడు లాంచ్ చేశాము. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉన్నారండి. సార్ పోతే పోనీయండి సార్, 100 పాయింట్లు, 200 పాయింట్లు ప్రాఫిట్ వచ్చినప్పుడు 500 పాయింట్లు వస్తుంది, హ్యాపీగా ఉన్నాం సార్ అని చాలామంది అంటే హ్యాపీగా సంపాదించుకుంటున్నారు. అదొకటే నేను చెప్పగలను. కాబట్టి మార్కెట్లో చాలామంది అంటారు నేకెడ్ ఆప్షన్స్లో సంపాదించలేరని. ఇది చాలా సింపుల్ అండి. నేకెడ్ ఆప్షన్స్లో కూడా ఎలా సంపాదించాలని మేము చెప్పేది చేస్తాం. 10 లక్షలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. 1,00,000 రూపాయలు ఒక ట్రేడ్కి పెడతామండి. లాస్ అయితే పోతే 1,00,000, ఇంకా 9 లక్షలు ఉంది కదా. ఎందుకంటే ఇందులో మెయిన్ ప్రాఫిట్ రేషియో ఏంటంటే 1,00,000 పెడితే 1,25,000 వస్తుంది. అప్పుడు 1,00,000కి 1,00,000 వచ్చినప్పుడు 1,00,000 పోయినప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు కదా. కాబట్టి అలా 1,00,000 పోయి వచ్చే 10 లక్షల రూపాయలు పెట్టుబడికి ఈరోజు 16 లక్షల రూపాయలు పెట్టుబడి అయ్యింది. యాజ్ పర్ రికార్డ్ మన డేటాలో ఉంది. ప్రీవియస్గా లాస్ట్ వీడియోలో కూడా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో క్లియర్గా ఎక్కడ బై సెల్ వేసాను. ఈ వీడియోలో ఇప్పుడు నేను ఇది వేయలేకపోతాను. నెక్స్ట్ వీడియోలో కావాలంటే వేస్తాను. నెక్స్ట్ ఇది టార్గెట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే అంటున్నాను, మార్కెట్లో
ఒక ఎప్పుడు ఒక కన్‌ఫ్యూజ్‌లోనే ఉంటారు. సార్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చూడండి ఇప్పుడు మన దగ్గర తీసుకున్నోళ్ళు నిఫ్టీ డైరెక్షన్ ఆహ్, భయం లేకుండా 24,660లో బైలో ఉన్నారు. అంతే. హ్యాపీగా కూర్చోనుంటారు. టార్గెట్ వస్తే అమ్ముకుంటారు. రివర్స్ అయితే మళ్ళీ రివర్స్ చేస్తారు. ఇదొక ప్రాసెస్. అంతే. లాస్ అయింది 100 పాయింట్లని కూర్చొని ఆహ్, ఏడవరు. మళ్ళీ టర్న్ చేసుకొని ఎళ్తారు. ఎందుకంటే ప్రాపర్ మనీ మేనేజ్‌మెంట్‌తో చేస్తున్నారు. అదొకటే చెప్పగలను. అది. ఇప్పుడు ఈరోజు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గూడా మనము ఈరోజు 2 ట్రేడ్ చేశాం. సెల్ చేశాము, బై చేశాం. సెల్‌లో 280 పాయింట్ల ప్రాఫిట్ వచ్చింది. బైలో ఇప్పుడు 130 పాయింట్లు మనం ప్రాఫిట్‌లో ఉన్నాము. వెయిటింగ్ ఫర్ టార్గెట్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఫైనల్‌గా లాస్ట్ ఒక 3-4 సీట్సే ఉన్నాయి హైదరాబాద్‌ది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అదొకటే చెప్పగలను. ఒక 2 స్ట్రాటజీస్ ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. అది. అతి త్వరలో మనము బుకింగ్స్ క్లోజ్ చేయబోతున్నాము హైదరాబాద్‌ది. కాబట్టి బుకింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అంటే అదొకటే చెప్పలేను. ఎందుకంటే వన్స్ బుకింగ్ క్లోజ్ అంటే క్లోజే. సీట్స్ ఉండదు. అది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.